ప్రతి రాష్ట్రంలో దసరాని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పూజా విధానాలేంటి? అసలు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి? అనే దాని గురించి మనకి మరిన్ని వివరాలు ఇవ్వడానికి మనతో పాటు గురువుగారు చేబియ్యం కిరణ్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. గురువుగారు నమస్తే అండి. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతం నాన్న, ఎనర్జెటిక్ అండ్ ఎవర్ గ్రీన్. నెక్స్ట్ వచ్చేది విద్యాకారకత్వం. అంటే ముందు జ్ఞానం కావాలిగా, చదువు తర్వాత ముందు జ్ఞానం కావాలిగా. నెక్స్ట్ భారత్ తర్వాత మన నెక్స్ట్ వచ్చింది గాయత్రి అవతారం. ఇక్కడ రెండవ రోజు మనకి గాయత్రి అవతారం వచ్చింది. గాయత్రి అవతారం అంటే ఏమిటంటే నిన్ను శుద్ధి చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి, నీలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని మెమొరికల్గా చేసుకోవాలి, అంటే జ్ఞాపశక్తిని పెంచుకునే ప్రక్రియ చేయాలి. ఇక్కడ గాయత్రి అమ్మవారి అవతారంలో చతుర్ముఖమై 4 ముఖాలను కల్పెడుతుంది. 4 ముఖాలు అంటే ఏమిటి అంటే మన చుట్టూనటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎంతవరకు మనం స్వీకరించాలో అంతవరకే స్వీకరించాలి. తూర్పు, పడమర, దక్షిణ 4 వైపులా మాత్రమే మనం ఉండాలి. అధో నిర్జ్ఞాబంతి మనం పట్టకూడదు. కాబట్టి అమ్మవారి చెప్పినటువంటి విషయాన్ని అవగతం చేసుకుంటూ మన వాళ్ళతో కలిసిమెలిసి ఆనంద జీవనాన్ని పొందుకోవాలని చెప్పడం ఒకటి. తపస్సు చేసుకో అంటే నిన్ను నువ్వు పరిశుద్ధం చేసుకునే ప్రయత్నం. తపస్సు, జపము, యజ్ఞము, యాగము, నిరంతరం అమ్మనామస్మరణ ఆ చేసుకునే ప్రక్రియ. ఇంకా చెప్పాలంటే ఉపాసన చేసేవాళ్ళు, అంటే మంత్ర ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకుంది గాయత్రి ఉపాసన ఉంటుంది, మాకు చండీ ఉపాసన ఉంటుంది. ఆ రోజు తప్పకుండా మేము ఉపాసన చేసుకోవాలి. అంటే అమ్మవారి మూల మంత్రం ఏదైతే ఉందో మనకి ఆ మూల మంత్రాన్ని ఆ రోజు మొత్తం చదువుకోవాల్సిందే. అది ఉపాసన. ఎందుకంటే మనల్ని ప్యూరిటీ అవ్వాలిగా. ఇప్పుడు మేము అవతలి వాళ్ళకి శుభమస్త్రాన, సత్సంతాన ప్రాప్తి వస్తూ కళ్యాణ మత్తనాలంటే మాలో అమ్మవారు ఉండాలిగా. మాలో పరిశుద్ధమైనటువంటి మాటల ఒక కోట లోపల ఉండాలిగా. ఉన్నప్పుడు ఒక్కొక్కరికి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా. నాకే ఖాళీ కడుపు ఉంటే నేను యువతలకి ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తాను. కాబట్టి మనలో ఆ మంత్రశక్తి అనేది పెట్టుకోవాలని కోసం గాయత్రి ఉపాసన తప్పకుండా చేయాలి. ఈ రోజున అమ్మవారికి ఖచ్చితంగా ఆకుపచ్చ వస్త్రం కానీ, అలాగే నీలి రంగు వస్త్రం కానీ, తెలుపు రంగు వస్త్రం కూడా కట్టేటువంటి అవకాశాలు కొన్ని ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి. లేకపోతే ఏం చెప్తారు, ఆ ఉన్న మొదటి చీరతోనే 9 రోజులు గడిపిస్తారు. దాని ఇబ్బంది లేదుగా. పెట్టకూడదని లేదు, పెట్టగలిగితే ఈ వర్ణపు చీరలు అమ్మవారికి ఇష్టం. ఎందుకు? 4 ముఖాల్లో నీలవర్ణం కూడా అమ్మవారికి ఉంది కాబట్టి. పసుపు వర్ణం ఉంది, నీలవర్ణం ఉంది, పింగళి వర్ణం ఉంది, అలాగే తెలుపు వర్ణం ఉంది. ఈ 4 రకాల్లో ఒక చీరను అమ్మవారికి కట్టే ప్రయత్నం చేయాలి. గాయత్రి అవతారాన్ని. నివేదన వచ్చేసరికి పెసరపప్పుతో నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. పెసరపప్పుతో కూడా అన్నం. ఈ పెసరపప్పు అన్న నైవేద్యంగా పెట్టే ప్రయత్నం చేయాలి. తీపి పదార్థాలు, అమ్మవారికి కూడా తీపి పదార్థాలు పెట్టడం. దధ్యోదనము, పాలతో జరిగినటువంటి పాయసం ఇక్కడ అమ్మవారికి నివేదన చేయాలి. దానివల్ల అమ్మవారు సంతృప్తురాలు అవుతారు. ఇది రెండవ రోజు. ఇవ్వండి ఇవాళ వరకు కొంతవరకు అమ్మవారి గురించి మీకు చెప్పిన వివరణ. మరొక ఎపిసోడ్లో మరి మిగిలిన అమ్మవార్ల గురించి, వారి యొక్క పూజా విధానాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.